పరిశుద్ధ నామమున త్రియేక దేవుని నామమున మీకు అందరికీ శుభాభివందనాలు. దేవుడు మనకు అనుగ్రహించిన ఈ కృపను బట్టి దేవునికి ఎంతో వందనస్తులైంటున్నాం. గత శనివారం నుండి దేవుడు ఈ దినం వరకు మనల్ని సజీవులకు ఉంచిన దేవదేవునికి, రాజుల రాజుకు, ప్రభుల ప్రభుకు, అన్ని నామముల కంటే ఉన్నతమైన నామం కలిగిన నామం, శ్రేష్టమైన నామం, పూజింపదగిన నామం. అటువంటి దేవదేవుని నామం ఎదుట మనం ప్రార్థన చేయడానికి వచ్చినాం. ఆ ప్రార్థన ఏంటిదంటే ఉపవాస ప్రార్థన. మన పితరులందరూ ఉపవాసం చేసి వారు అనేక అనుభవాల గుండా వెళ్తూ అనేకమైన ఆత్మీయ ఆశీర్వాదాలు వాళ్ళు పొంది ఉన్నారు. మనం కూడా వారి అడుగుజాడల్లో మనం నడుస్తూ వారు ఎలాగో వారు ఆత్మీయ మేలు పొందినారో, అదేవిధంగా శరీర సంబంధమైన భౌతిక సంబంధమైన మేలు ఎలాగ పొందినాడో అలాగ మనం కూడా అలా పొంది, కొందరు శరీరానుసారంగా వారు తమ పాపం ఒప్పుకున్నారు, శరీరానుసారంగా దుఃఖపడ్డారు. కొందరు ఆత్మీయలో దుఃఖపడి వారు దేవుని చేత ఆశ్రయించబడ్డారు. ఈ రెండు విధాలు మనం చూస్తాం. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయం మనం చదువుతున్నాం. నెహెమ్యా 9వ అధ్యాయం మొదటి 2 వచనాలు. నెహెమ్యా 9వ అధ్యాయం మొదటి 2 వచనాలు, మొదటి 3 వచనాలు చదువుకుందాం. ఈ నెల 24వ దినం ముందు ఇశ్రాయేలీయులు ఉపవాసం ఉండి గోనె పట్టలు కట్టుకొని తల మీద ధూళి పోసుకొని కూడి వచ్చిరి. ఇశ్రాయేలీయులు అన్యజనుల అందరిలో నుండి ప్రత్యేకింపబడిన వారై నిలువబడి తమ పితరుల పాపమును ఒప్పుకొనిరి. 3వ వచనము. మరియు వారు ఒక జాము సేపు తామున్న చోటనే నిలువబడి తమ దేవుడైన యెహోవా ధర్మశాస్త్ర గ్రంథమును చదువుచూ వచ్చిరి. ఒక జాము సేపు తమ పాపమును ఒప్పుకొనుచు దేవుడైన యెహోవాకు నమస్కారం చేయుచు వచ్చిరి. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, నీ యొక్క పరిశుద్ధ నామం బట్టి నీకు వందనాలు. మేము ప్రార్థన చేయడానికి, అదేవిధంగా ప్రభా గత నెలల నుండి మీరు నెహెమ్యా గ్రంథాన్ని మాకు అనుగ్రహించినారు. మా పితరులు ఎలాగూ తండ్రి ప్రభు ఉపవాసం ఉండి ప్రార్థించినారో, ఎలాగో వారు పోగొట్టుకుని తిరిగి పొందినారో, ఎలాగ ఆత్మీయ ఆశీర్వాదాలు భౌతిక సంబంధించిన దీవెనలు పొందినారో మీరు నానా విధులుగా మీరు మాట్లాడినారు. నెహెమ్యా గ్రంథాన్ని మీరు మాకు ఇచ్చినందుకు ప్రభా, నెహెమ్యా వల్ల మేము కూడా ఉండాలని ప్రభా, ఏ విషయంలో కృంగిపోకుండా మేము ధైర్యంగా ఉంటూ నీ కృపాసనంకు చేరుటకు అనేకులకు ఆశీర్వాదకరం ఉండాలని మీకు కోరుతున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు, స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ దాసుని శిలోచాటును మరుగుపరిచి నీ వాక్యమును అందించే కృపను దయచేయండి. నీకు కృప లేని నేనేం చేయాలని ఒప్పుకుంటూ వందనాలు చెల్లిస్తూ, జూమ్లో ఎంతమంది జాయిన్ అయినారో వారందరిని బట్టి నీకు వందనాలు ప్రభా. ఎవరితో అనారోగ్యం ఉంటున్నారో తండ్రి వారందరినీ జ్ఞాపకం చేసుకోండి. అదేవిధంగా తండ్రి మందిరానికి వచ్చిన నీ బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. కనికరించి నీ కృప, నీకు కనికరం మా అందరిపై ఉంచమని ప్రార్థిస్తూ యేసు ప్రభు పరిశుద్ధ నామమున ప్రార్థించి పూజించి వేడుచున్నాను తండ్రి, ఆమేన్. ఇక్కడ నెహెమ్యా విషయం మనం చూస్తున్నాం. నెహెమ్యా అంటే ఓదార్చేవాడు, బలపరిచేవాడు, ధైర్యం ఇచ్చేవాడు, ధైర్యంగా ఉండేవాడు, అనేకులకు ఆశీర్వాదకరంగా కృంగిపోయిన వారిని బలపరుస్తూ ధైర్యపరుస్తూ యెరూషలేము యొక్క ప్రకారాలన్నీ పడద్రోయబడగా, యెరూషలేము యొక్క ప్రకారాలు పడద్రోయబడి ఉండగా తాను ఉన్నత స్థితిలో ఉండి కూడా తన మనసు దేవుని మందిరము యొక్క ఆ యెరూషలేము యొక్క ప్రకారాలు కాల్చివేయబడిన దుఃఖముతో, బాధతో, వేదనతో కొన్ని దినాలు ఉపవాసం ఉండి దుఃఖిస్తూ ఈ యొక్క యెరూషలేము యొక్క ఈ యొక్క ప్రకారాలు ఎందుకు కూల్చబడ్డాయి, ఎందుకు కాల్చబడ్డాయి అని తాను తెలుసుకొని, ఇది యెరూషలేము యొక్క ప్రకారాలు కూల్చివేటకు కారణం ఏంటంటే పాపము. చూడండి, యెరూషలేము ప్రకారాలు కూల్చబడ్డ పాపం, దాని కారణం ఏంటంటే పాపము. అదే కాకుండా యెరూషలేము యొక్క గుమ్మములు కాల్చివేయబడ్డ కారణం ఏంటంటే పాపము.
అయితే అది నెహెమ్యా దాన్ని తెలుసుకొని తన పాపమును, ఇశ్రాయేలు పాపమును, తన పితరుల పాపమును దేవుని ఎదుట ఒప్పుకొనుచు ఉండగా, బహుదుఃఖ క్రాంతులై ఉండగా, అదే సమయంలో తాను చేసే పని అస్వస్థ రాజుకు గిన్నె అందిస్తుండగా రాజు గమనించి, నీకు వ్యాధి లేదు కదా, నీకు బాధ లేదు కదా, నీ ముఖం ఎందుకు చిన్నపుచ్చుకున్నావు అనగానే నెహెమ్యా భయపడి హృదయంలో ప్రార్థన చేసుకొని ఆకాశమున్న దేవునికి ప్రార్థన చేసి రాజుతో ఇలా సెలవిస్తున్నాడు, నా దేవుని మందిరం కాల్చివేయబడ్డది, నా దేవుని యొక్క మందిరం యొక్క గుమ్మములు కాల్చివేయబడ్డాయి, ప్రకారాలు కూల్చబడ్డాయి అని, ఇటువంటి పరిస్థితుల్లో నాకు దుఃఖము కలగదా అని అన్నప్పుడు, ఇప్పుడు నీ ఉద్దేశం ఏంటిదంటే నేను యెరూషలేముకి వెళ్ళాలి, యెరూషలేము ఇశ్రాయేలు ప్రజలను నేను బలపరచాలి, తిరిగి దేవుని మందిరం యొక్క ప్రకారాలను తిరిగి కట్టాలి, అదే గుమ్మములు కాల్చివేడు గుమ్మలు మరి తిరిగి నిర్మించుకోవాలి అని రాజుతో సెలవుగా, రాజు అతనికి సెలవు ఇచ్చి అతనికి సాగనంపి యెరూషలేము దగ్గర మందిరానికి వచ్చి అది పడిన స్థితిని చూచి, చెదిరిపోయిన వాటిని చూచి ఎంతో దుఃఖించి అక్కడున్న ఇశ్రాయేలు ప్రజలను వారిని ధైర్యపరుస్తూ, బలపరుస్తూ, సమకూరుస్తూ, ఐక్యతపరుస్తూ, ఒకరి మీద ఒకరు ఆనుకుంటూ, ఒక స్థలం నుండి ఒక స్థలంకు బాగు చేసుకుంటూ, ఇలా బాగు చేసిన తర్వాత మందిరం యొక్క ప్రకారాలు తిరిగి కట్టబడ్డాయి. 52 దినాలలో యెరూషలేము యొక్క గోడలు ప్రకారం కట్టబడ్డాయి, గుమ్మములు తిరిగి నిలబెట్టబడ్డాయి. అంతా అయిన తర్వాత నెహెమ్యా, ఎజ్రా, జెరుబ్బాబెలు వీళ్ళందరూ వారు ఉపవాసం ఉంటున్నారు. ఇక్కడ గోన పట్టె కట్టుకున్నారు. నెహెమ్యా 9వ అధ్యాయం మనకు వచ్చినాం చూడండి. నెహెమ్యా 9 వచ్చి ఏమంటున్నాను ఇక్కడ మొదటి వచనము, ఈ నెల 24వ దినమందు ఇశ్రాయేలు ఉపవాసం ఉండి గోనె పట్టలు కట్టుకొని తలల మీద ధూళి పోసుకొని కూడి వచ్చిరి. చూడండి, ఇశ్రాయేలు ప్రజలందరూ ఏం చేస్తున్నారు? వారి తమ పాపమును జ్ఞాపకం చేసుకుంటున్నారు. ఇది పాపములు బట్టి ఈ యొక్క యెరూషలేము యొక్క ఈ ప్రకారాలన్నీ కూల్చివేయబడ్డాయి కదా, గుమ్మములు కాల్చివేయబడ్డాయి కదా, మరలా మా దేవుడు మాకు సహాయం చేయిస్తున్నాడు అని దీనికి కాల్చివేయడం కారణం ఏంటంటే పాపము. మేము చేసిన మా పాపము, మా పితరుల పాపం, మా కుటుంబ పాపమును వారు దేవుని సన్నిధిలో ఒప్పుకుంటున్నారు. ఉపవాసం ఉండి గోనె పట్ట కట్టుకొని ధూళి పోసుకుంటూ చూడండి. అటువంటి సమయంలో ఇక్కడ చూడండి, ఇక్కడ అదే కూడా 2వ వచనం చూస్తే, నెహెమ్యా 9 2వ వచనం చూస్తే మనం బాగా ధ్యానించవలసి ఉంటున్నది. ఏంది ఇక్కడ? ఇశ్రాయేలీలు అన్యజనులందరిలో నుండి ప్రత్యేకింపబడ్డారు. చూడండి, అప్పుడు అన్యజనులతో సాహసం చేసేవారు, అన్యజనులతో వియంపులుగా చేసేవారు. చూడు, వారి స్త్రీలను వీరు చేసుకునేవారు, వీళ్ళ బిడ్డలు, వీళ్ళ కుమారులకు వారి స్త్రీలను చేసుకునేవారు. ఇలాగూ ఒకరితో ఒకరు సాహసం చేస్తుండగా అక్కడ ఇశ్రాయేలు దేవుని మందిరానికి వచ్చి అన్యజనుల నుండి వారు ప్రత్యేకించుకున్నారు. ఎప్పుడు ప్రత్యేకించుకున్నారంటే వారు ఉపవాసం ఉండి తమ పాపము ఒప్పుకున్న తర్వాత. మన జీవితంలో మనం ప్రత్యేకించుకుంటేనే తప్ప మనము దేవుని సన్నిధిలో మన ప్రార్థన పోదు. చూడండి, అన్యజనుల నుండి మనం ప్రత్యేకించుకోవాలంటే ఏం చేయాలి? ఉపవాసము చేయాలి. ఉపవాసం అంటే శరీర సంబంధమైన ఉపవాసం మంచిదే, కానీ దానికైనా ఆత్మీయ సంబంధమైన ఉపవాసం మనం కలిగి ఉండాలి. అది ఉపవాసం ఏంటంటే దేవుని కంటే అధికంగా మనం ఏదైతే ప్రేమిస్తున్నామో, ఏదైతే ఇష్టపడుతున్నామో అది దాన్ని విడిచిపెట్టుటే ఉపవాసము. చూడండి, ఉపవాసం అంటే మనలను మనం ఉపేక్షించుకోవడము. రెండవది అంటే ఏంటిది? ఇది అంటే పరీక్షించుకొనుట. అంటే వాక్యము ద్వారా. ఎలా పరీక్షించుకుంటాం? వాక్యం లేకుండా ఒక వ్యక్తి పరీక్షింపబడలేడు. అర్థం లేకుండా మన ముఖము సరిగా చూసుకోలేము.
మనం సరిగా తయారు కాలేము. అద్దం అదేవిధంగా దేవుని యొక్క వాక్యం ఒక అద్దం లాంటిది. నిజమైన విశ్వాసికి, నిజమైన క్రైస్తవునికి, నిజమైన సేవకునికి ఒక దేవుని యొక్క వాక్యము అద్దము లాంటిది. ఈ అద్దం దగ్గర నిలబడ్డ తర్వాత మనల్ని మనం పరీక్షించుకుంటాం. మన ముఖం మంచిగుందా లేదా, మన బట్టలు మంచిగున్నా లేవా, మన తల సరిగా దూకున్నామా లేమా. కాబట్టి వాక్యమును మనకు ఎప్పుడైతే మనం వింటామో, ధ్యానిస్తామో, చదువుతామో అప్పుడు మనం పరీక్షించబడతాం దేవుని సన్నిధిలో. అదే దేని చేత బాగా పరీక్షించబడతాం అంటే వాక్యము ద్వారా. వాక్యము ద్వారా. చూడండి, ఎప్పుడైతే వాక్యం ద్వారా మనం పరీక్షించబడతామో ఈ లోకంలో మనం దేవుని ఎదుట, మనుషుల ఎదుట, దేవుని ఎదుట సమాధానం కలిగి ఉంటాం. చూడండి, సమాధానం లేకుండా మనం ఏం చేసినా మనము అదంతా వృధా అవుతుంది. మొట్టమొదట మనం మనుషులతో సమాధానం ఉండాలి, తర్వాత దేవునితో సమాధానం ఉండాలి. నేను దేవునితో సమాధానం ఉంటా, మనుషులతో ఉంటానంటే అది సరి అయినది కాదు. మొట్టమొదట చూచే సహోదరునితో సమాధానం పొందాలి. మన కనబడే సహోదరునితో మనం సమాధాన పడాలి. అప్పుడు మన కనబడని దేవునితో మనం సమాధానం కలిగి ఉంటాం. చూడండి, చూచే వ్యక్తితో మనం సరి చేసుకోవాలి. మనము ఎవరైతే మనం చూస్తామో వారితో మనం సరి చేసుకోవాలి, వారితో సమాధాన పరచబడాలి. అప్పుడు మన దేవుడు, మన చూడని దేవుడు అంటే మనకు కనబడని దేవుడు, ఆయనతో మనం సరి చేసుకుంటాం, ఆ దేవునితో సమాధానం ఉంటాం. కాబట్టి ఇక్కడ రాయబడేది అంటే చూడండి, ఇక్కడ 3వ వచనం గమనిస్తే, 3వ వచనము, మరియు వారు ఒక జాము సేపు తామున్న చోటనే నిలువబడి తమ దేవుడైన యెహోవా ధర్మశాస్త్ర గ్రంథమును చదువుచు వచ్చిరి. ఒక జాము సేపు. చూడండి, ఒక జాము అంటే 3 లేక 4 గంటలు కావచ్చు. చూడండి, ఒక జాము. చూడండి, ఒక జాము సేపు వారు తమ పాపములు ఒప్పుకుంటూ ఇంకేం చేస్తున్నారు అక్కడ? ఒక జాము సేపు దేవుని వాక్యం చదువుకుంటున్నారు. నిజంగా మన దేవుని బిడ్డలు అయిన మనము, నిజమైన విశ్వాసంలో మనము, ఎబ్రోను సాహసం కలిగిన మనము దేవుని వాక్యం ఎంత చదువుతున్నాం. చూడండి, చాలా మటుకు దేవుని వాక్యం మనం చదవక మనం నిర్లక్ష్యం చేస్తాం. కాబట్టి మన జీవితంలో నెహెమ్యా వలె ధైర్యంగా ఉండలేకపోతున్నాం. చూడండి, దేవుని వాక్యం ఎవరైతే ఎక్కువగా చదువుతారో వారు ధైర్యంగా ఉంటారు. దేవుని వాక్యాన్ని ఎక్కువగా మనం ధ్యానిస్తే, అందుకనే సమయము సమీపించుచున్నది గనక ఈ ప్రవచన వాక్యమును చదువువాడును, వినువాడును, గాయకొనువాడు ధన్యుడు. అంటే ఈ వాక్యం ఎటువంటి వాక్యం అంటే ప్రవచించే వాక్యం. అంటే ప్రవచించబడ్డది, అంటే ఇది ప్రకటించబడ్డది. ఈ ప్రవచనాలన్నీ నెరవేరినాయి. ఈ వాక్యంలో బైబిల్లో కొన్ని నెరవేరుతున్నాయి, నెరవేరబోతున్నాయి. అటువంటి దైవ గ్రంథం అని బైబిల్ను, దేవుని వాక్యం మనము యెహోవా ధర్మశాస్త్రమును ఆనందించుచు దివారాత్రులు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు అంటున్నాడు. చూడండి, కాబట్టి దేవుని వాక్యాన్ని ఎవరు ఇష్టపడతారో వారు వాక్యమందు ప్రార్థనందు వారు స్థిరులుగా ఉన్నారు. కాబట్టి వారు ఏంటంటే, వారు అంత్యోకలో వారు ఏంటంటే అక్కడ తెసలోనికలో వారు గనులుగా ఎంచబడ్డారు. పౌలు శీలలో చెప్పిన మాటలు వాళ్ళు ఉన్నాయో లేవని తెసలోనికలో ఉన్నవారు లేఖనాలు ఇంటికి వెళ్ళి పరీక్షించి ఏం పరీక్షించినారు? వాక్యాన్ని పరీక్షించినారు. చాలా మటుకు మనం ఏం చేస్తామంటే మనుషులను పరీక్షిస్తాం, కానీ వాళ్ళు తెసలోనికలో వారు దేవుని వాక్యాన్ని పరీక్షించి అంగీకరించి వారు తెసలోనికలో అందరికంటే గనులుగా ఎంచబడ్డారు. కాబట్టి దేవుని వాక్యం, అందుకనే ప్రభు అన్నాడు, నన్ను గణపరచువాని నేను గణపరుస్తాను. చూడండి, దేవుని వాక్యాన్ని ఎక్కువగా మనం ధ్యానిస్తే, చదివితే, వింటే మనలో కలిగేది ఏంటిదంటే విశ్వాసము. కాబట్టి మనం దేవుని వాక్యం బాగా చదవాలి. సమయం దొరికినప్పుడల్లా దానియేలు వలె మనం ముమ్మారుగా ప్రార్థించడం నేర్చుకోవాలి. దానియేలు ముమ్మారుగా ప్రార్థించడం వలన అతడు అనుదినము ఏం చేసినంటే
వాడుక చేసుకున్నాడు. ఆ వాడుక అంటే అలవాటు చేసుకున్నాడు ముమ్మారుగా ప్రార్థించడం. అదే విధంగా దావీదు 7 సార్లు ప్రార్థించిండు, 7 సార్లు స్తుతించినాడు అని ఉంటున్నది చూడండి. అలాగ వారు ఎవరైతే ప్రార్థిస్తారో, ఎవరైతే వాక్యం ధ్యానిస్తారో, చదువుతారో, వాక్యానుసారంగా జీవిస్తారో వారు గనులుగా ఎంచబడతారు. కాబట్టి ఇక్కడ చూడ మన భాగానికి వద్దాం. చూడండి, కొందరు ఉపవాసం, బైబిల్లో కొంతమంది ఉపవాసం చేసి దేవుని మేలు పొందినారు. అందులో మోషే నిర్గమకాండము 34:28 ఉపవాసం ఉండి వారు దేవుని చేత ఆశీర్వదించబడ్డారు. నిర్గమకాండము 34:28 అతడు 40 రేయింబగళ్ళు యెహోవాతో కూడా అక్కడ ఉండేను. అతడు భోజనం చేయలేదు, నీళ్లు త్రాగలేదు. అంతలో ఆయన ఆ నిబంధన వాక్యములు అనగా 10 ఆజ్ఞల ఆ పలకల మీద రాసేను. చూడండి ఏం చేసినట్టు అక్కడ. అతడు 40 రేయింబగళ్ళు యెహోవాతో కూడా అక్కడ ఉండేను. చూడండి, ఎవరు అతడు? దైవజనుడైన మోషే, ఇశ్రాయేలును ఐగుప్తుల నుండి విడిపించిన గొప్ప ప్రవక్త, దేవునితో నడిచినవాడు. అందుకని ఇక్కడ రాయబడ్డది ఏంటంటే అతడు 40 రేయింబగళ్ళు యెహోవాతో కూడా అక్కడ ఉండేను. చూడండి, మనం ఎక్కడ ఉంటున్నాం? దేవుని వాక్యం దగ్గర ఉంటున్నామా? మోషే 40 రాత్రి పగలు దేవునితో ఉన్నాడు. ఉండటం లేదు, అతడు భోజనము చేయలేదు, పానము చేయలేదు. అంటే దేవునితో ఉండేవారు, అంటే వాక్యంలో లీనమైన వారు, ప్రార్థనలో లీనమైన వారు, వారికి ఆకలి దప్పులు మర్చిపోతారు. చూడండి, వాళ్ళకి ఆకలి కలగదు, దాహం ఉండదు, ఎందుకంటే వాళ్ళు దేవునితో ఉన్నారు. అందుకని మన దేవుడు కొనుక్కడు, నిద్రపోడు. చూడండి, ఆయన ఆకలి కొనడు. మన దేవుడు ఎటువంటి దేవుడు? ఆకలి కొనడు, ఆయన దాహం కొనడు. మనం కూడా ప్రభుతో ఉంటే, ప్రభు దగ్గర ఉంటే మనలో ఆకలి దప్పులు ఉండవు. ఏముంటుంది మరి? దేవునితో ఉండి ఆయనను ధ్యానిస్తుంటాం, ఆయనను స్తుతిస్తుండటం. అందుకని పరలోక రాజ్యంలో ఏముంటది? సంతోషము, సమాధానము, ఆనందం ఉంటుంది. అక్కడ మరణం ఉండదు, దుఃఖం ఉండదు, వేదన ఉండదు, రోగం ఉండదు. అక్కడ కష్టపడే అవసరమే లేదు. అక్కడ ఏంటంటే నెమ్మది, శాంతి, సమాధానం. ఎందుకంటే అక్కడ దేవుడు ఉన్నాడు కాబట్టి. మోషే దేవునితో ఉన్నాడు కాబట్టి అది రాత్రింబగలు 40 రాత్రులు ఉపవాసము చేసినాడు. ఆహారం తీసుకోలేదు, నీళ్లు త్రాగలేదు. అలాగూ చేయడం వల్ల మోషకు వచ్చిన ఆశీర్వాదం ఏంటంటే చూడండి ఇక్కడ, అంతలో ఆయన ఆ నిబంధన వాక్యములు అనగా 10 ఆజ్ఞ ఆ పలకల మీద రాసెను. ఉపవాసము చేయటం వలన 40 రాత్రింబగలు మోషే 40 రాత్రింబగలు ఉపవాసం చేయటం వలన, ప్రభుతో దేవునితో ఉండటం వలన అక్కడ రాతి పలకల మీద ఏమి రాయబడ్డట? దేవుని ఆజ్ఞలు రాయబడ్డాయి. చూడండి, రాతి పలకలు అంటే ఇప్పుడు ఎక్కడున్నాయి రాతి పలకలు? ఒకప్పుడు మనది ఏంది? రాతి పలక ఏంటంటే మన హృదయమే రాతి పలక. ఈ రాత్రి పలక మీద దేవుని వాక్యము రాయబడాలి. అందుకనే ఇక రాయడం కొరింథీయులు రాసిన పత్రిక శిరతో కాక దేవుని వాక్యమని రెండో కొరింథీ 3:3 2 కొరింథీ 3:3 రాతి పలకల మీద గాని శిరతో గాని రాయబడక మెత్తని హృదయములను పలకల మీద జీవంగల దేవుని ఆత్మతో మా పరిచర్య మూలముగా రాయబడిన క్రీస్తు పత్రికై ఉన్నారని మీరు తేటపరచబడుచున్నారు. చూడండి, అప్పుడు రాతి పలకల మీద
దేవుని యొక్క ఆజ్ఞలు రాయబడ్డాయి. ఆ రాతి పలకల మీద రాయబడడానికి దైవజనుడైన మోషే రాత్రింబగలు 40 రాత్రింబగలు ఉపవాసం చేసినాడు. అతడు భోజనం చేయలేదు, ఆ నీళ్లు త్రాగలేదు. కానీ ఏం చేసినా అంటే దేవునితో ఉన్నాడు కాబట్టి దేవుడు ఏం చేసినాడు, అతడు తెచ్చిన రాతి పలకల మీద తన ఆజ్ఞలను రాసినాడు. చూడండి, ఇప్పుడు రాతి పలకలు ఏంటంటే మన హృదయమే ఒక రాతి పలక. చూడండి, ఈ రాతి పలకల మీద దేవుడు ఏం చేస్తున్నాడు ఇక్కడ 2 కొరింథీ 3:3 రాతి పలకల మీద గాని సిరాతో గాని రాయబడక మెత్తని హృదయములను పలకల మీద జీవంగల దేవుని ఆత్మతో మా పరిచారం మూలంగా రాయబడిన క్రీస్తు పత్రికే ఉన్నారు, మీరు తేటపరుచున్నారు. చూడండి, అప్పుడు రాతి పలకలు, ఇప్పుడు మెత్తటి హృదయం దేవుడు ఇచ్చినాడు. ఒకప్పుడు మన హృదయాలన్నీ కఠినము. చూడండి, అటువంటి కఠిన హృదయాన్ని రాతి పలకలను దేవుడు ఏం చేసింది, ఇక్కడ మెత్తని హృదయముగా చేసినాడు. యేసు క్రీస్తు రక్తము ద్వారా ఆయన స్వభావం మనలో వచ్చినది కాబట్టి ప్రభు ఏం చేస్తున్నాడు, ఆ మెత్తటి హృదయం మీద దేవుని వాక్యాలు రాయబడాలని ఆశిస్తున్నాడు. ఎప్పుడు రాస్తాడంటే మన హృదయంలో దేవుని వాక్యం ఎప్పుడు ఉంటుందంటే మనము మోషే వలె దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు, మనము దేవునితో నడిచినప్పుడు, మనము దేవుని స్వరము విన్నప్పుడు, చూడండి, అప్పుడు మన మెత్తని హృదయం మీద దేవుని ఆజ్ఞలు రాయబడతాయి. అందును బట్టి మోషే ఏం చేసిండు, ఇక్కడ అతడు దేవునితో ఉండటం వలన ఆ రాతి పలకల మీద దేవుడు ఆ 10 ఆజ్ఞలు రాయించినాడు. ఆ 10 ఆజ్ఞలు ఎవరి కోసం అంటే ఇశ్రాయేలు ప్రజల కొరకు, అదేవిధంగా మోషే కొరకు. చూడండి, కాబట్టి ఇక్కడ మరొక విధం చూస్తే చూడండి, ఇక్కడ ఇశ్రాయేలు కూడా ఉపవాసం చేసినారు. మొట్టమొదటి మోషే ఉపవాసం చేసినాడు, తర్వాత ఇశ్రాయేలు ప్రజలు కూడా ఉపవాసం చేసినారు. మొదటి సమూయేలు 7వ అధ్యాయము 6వ వచనము. మొదటి సమూయేలు 7వ అధ్యాయము 6వ వచనము. వారు మిస్పాలో కూడుకొని నీళ్లు చేది యెహోవా సన్నిధిని కుమ్మరించి ఆ దినం ఉపవాసం ఉండి యెహోవా దృష్టికి మేము పాపాత్ములని ఒప్పుకున్నారు. చూడండి, అక్కడ ఏంటంటే ఉపవాసం ఉన్నారు. ఎవరు? ఇశ్రాయేలు ప్రజలు. చూడండి, అక్కడ సమూయేలు ఉంటున్నాడు, మీరందరూ రండి, మిస్పాకు రండి. చూడండి, వారు మిస్పాకు వచ్చి నీళ్లు చేతుకు ఉపవాసం ఉన్నారు, కన్నీళ్లు విడిచినారు, తమ పాపం ఒప్పుకున్నారు. అప్పుడు దేవుడు ఏం చేసినాడు, వారిని ఫిలిష్తీయుల చేతుల నుండి ఏం చేసిండు, విడిపించినాడు. చూడండి, మొదటి సమూయేలు 7వ అధ్యాయము 7వ అధ్యాయం 7వ వచనము. ఇశ్రాయేలు మిస్పాలో కూడి ఉన్నారని ఫిలిష్తీయులు వినినప్పుడు ఫిలిష్తీయులు సర్దారు ఇశ్రాయేలు మీదకి వచ్చిరి. ఈ సంగతి ఇశ్రాయేలు విని ఫిలిష్తీయులకు భయపడి, మన దేవుడిని యెహోవా ఫిలిష్తీయుల చేతి నుండి మనల్ని రక్షించినట్టుగా మా కొరకు ఆయనను ప్రార్థన చేయటం మానవద్దని సమూయేలు వద్ద మనవి చేసిరి. చూడండి, కాబట్టి ఫిలిష్తీయులు వచ్చి ఇశ్రాయేలుపై యుద్ధం చేయబోతుండగా ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారంటే ఉపవాసం ఉన్నారు. కాబట్టి మనం కూడా, ఫిలిష్తీయుడు అంటే ఎవరు? సాతాను. చూడండి, వాడు మన మీద యుద్ధం చేయాలని చూస్తాడు. ఏ యుద్ధము? శరీరాశ, నేత్రాశ, జీవడంబం, ఇటువంటి ఆయుధాలను మన మీద ఉపయోగిస్తాడు. శరీరాశ, నేత్రాశ, జీవడంబం అనే ఆయుధాలను మన మీద ప్రయోగిస్తాడు. అయితే మనం కూడా దేవుని సన్నిధిలో మన పాపం ఎప్పుడైతే ఒప్పుకుంటామో, ఉపవాసం ఉండి ప్రభు ఫిలిష్తీయుల చేతి నుండి ఇశ్రాయేలు ప్రజలను ఎలాగ తప్పించినాడో, అలాగూ సమూయేలు ఇశ్రాయేలు కొరకు ఎలాగూ ప్రార్థించినాడో మిస్పాలో, అదేవిధంగా పరలోక తండ్రి అయిన మన ప్రభు అయిన యేసు క్రీస్తు తండ్రి కృపార్చన కూర్చొని నీ కొరకే నా కొరకే ఏం చేస్తాడు? ఉపవాసము చేస్తున్నాడు. ఉపవాసం కాదు, ప్రార్థిస్తున్నాడు.
చూడండి, మనం ఉపవాసం చేసినప్పుడు మన ఎడల దేవుని యొక్క ఏముంటుందంటే కన్సర్న్ అంటుంది, మన దేవుని యొక్క కృప మన మీద ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఇశ్రాయేలు ఉపవాసం చేయడం వలన ఫిలిష్తీయుల చేతుల నుండి వారు విడిపించబడ్డారు. అదే కాకుండా చూడండి, ఇక్కడ మళ్ళా దానియేలు ఉపవాసం చేసినాడు. దానియేలు 6వ అధ్యాయము 18, దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 18 వచనములో అక్కడ దర్వేష్ రాజు ఉపవాసం చేస్తున్నాడు. ఎవరి కోసము? ఆ గుహలో ఉన్న దానియేలు కొరకు. చూడండి, ఇక్కడ దానియేలు 6వ అధ్యాయం 18 వచనము. అంతటా రాజు తన నగరికి వెళ్ళి ఆ రాత్రి అంతా ఉపవాసం ఉండి నాట్య వాయిద్యములను జరగనీయలేదు, అతనికి నిద్ర పట్టక పోయేను. ఈ ఉపవాసం తన కోసం కాదు, ఎవరికో? దైవజనుడైన దానియేలు కొరకు. చూడండి, దానియేలు కొరకై ఒక రాజు చరిత్రలో లేదు. ఒక వ్యక్తి, సామాన్య వ్యక్తి కొరకు రాజులు ఉపవాసం చేస్తారండి. ఇక్కడ దానియేలు అక్కడ రాజు రాణి తర్వాత దానియేలు ముగ్గురు. కాబట్టి ఇక్కడ దానియేలు కొరకు రాజు ఏం చేస్తున్నాడంటే రాత్రంతా ఏం చేసిండు? భోజనం చేయక ఏం చేస్తున్నాడు? అక్కడ నాట్య వాయిద్యములు జరగనీయలేదు. రాజులు ఏం చేస్తారు? రాత్రంతా ఏం చేస్తారు? వాళ్ళకి నిద్ర పట్టే వరకు నాట్య వాయిద్యములు వారు ఉపయోగించేవారు. అయితే ఆ సమయమున దానియేలు కొరకు దర్వేష్ రాజు నాట్య వాయిద్యాలన్నింటిని మానేసినాడు, ఉపవాసం చేస్తున్నాడు. చూడండి, ఎందుకంటే దానియేలును బ్రతికించాలని. కాబట్టి మనము ఉపవాసం చేయటం వలన, దర్వేషు రాజు ఉపవాసం చేయటం వలన అక్కడ బోన్లో ఉన్న సింహాలు కూడా ఉపవాసం చేసినాయి రాత్రంతా ఏం లేక. కాబట్టి అలాగూ దేవుడు ఏం చేసినట్టే దానియేలు యొక్క యథార్థతను బట్టి, నిర్దోషత్వాన్ని బట్టి, దానియేలు యథార్థంగా అనుదినము దేవుని సన్నిధిలో ముమ్మారుగా ప్రార్థించేవాడు. ఆ ప్రార్థనలను బట్టి దానియేలును దేవుడు ఆ రాత్రంతయు సింహములు దానియేలును ఏమి హాని చేయనీయక దేవుడు దానియేలును కాపాడినాడు. కారణం ఏంటంటే దానియేలు అక్కడ రాత్రంతా ఉపవాసం ఉన్నాడు. అదేవిధంగా దర్వేష్ రాజు ఉపవాసం ఉన్నాడు. కాబట్టి ఇటువంటి ఉపవాసాలను బట్టి దేవుడు ఏం చేసినట్టే సింహము బోన్లు దానియేలును హాని చేయకుండా కాపాడినాడు. అంటే మనకు తెలుసు, మనం గ్రహించవలసిన ఏంటంటే ఉపవాసం వలన మన ప్రాణాలు కూడా కాపాడబడతాయి. చూడండి, ఉపవాసం చేయడం వల్ల దేవుడు మోషకు రాతి పలకల మీద ఆజ్ఞలను ఏంటంటే రాసి ఇచ్చినాడు. చూడండి, ఉపవాసం చేయటం వల్ల మనకు వచ్చే ప్రయోజనాలు. అదే కాకుండా చూద్దాం, ఇక్కడ అపోస్తల కార్యము 9వ అధ్యాయం 9వ వచనము. అపోస్తల కార్యము మొట్టమొదట అతడికి చూడండి, ఇక్కడ అపోస్తల కార్యం 9వ అధ్యాయం 9వ వచనము. అతడు 3 దినములు చూపు లేక అన్నపానములేమి పుచ్చుకొనకుండెను. ఎందుకు ఉపవాసం ఉన్నాడు? అతనికి చూపు లేదు. కారణం ఏంటంటే దమస్కు పట్టణంలో దారిలో దేవుని యొక్క దర్శనం పొందినాడు. ఆ యొక్క వెలుగును చూచి కళ్ళు ఏమైనాయంటే కళ్ళు పోగొట్టుకున్నాడు. కాబట్టి ఆ కన్ను కొరకై సౌలు ఏం చేస్తున్నాడు? ఉపవాసం చేస్తున్నాడు. చూడండి, అంటే ఉపవాసం చేయటం వలన సౌలు మరలా దేవుడు కనికరించి సౌలుకు ఆ యొక్క అనన్య చేసిన ప్రార్థనలను బట్టి
దైవజనుడైన అననీయ చేసిన ప్రార్థనను బట్టి సౌలుకి ఏమొచ్చింది? ఆ యొక్క చూపు వచ్చింది. చూడండి, కాబట్టి మనం కూడా ఉపవాసం అంటే ఏం నేర్చుకున్నాము? దేవునికి అయిష్టమైతే ఏది ఉందో మన జీవితంలో, చూడండి, అందుకని ఒక పాట పాడినాము, నమ్మకమైన నా ప్రభు నిన్ను నే స్తుతింతును, నిన్ను నే స్తుతింతును, ఎన్నిసార్లు నీ కృప విడచియుంటినో ప్రభు, విడచియుంటినో ప్రభు. చూడండి, ఎన్నోసార్లు ప్రభును విడిచిపెట్టినాము. ఆయన దయగల దేవుడు మనల్ని విడిచిపెట్టకుండా, మనం అనేకసార్లు విడిచిపెట్టిన దేవుడు మనం విడిచిపెట్టకుండా తన వాక్యం ద్వారా మనను సరిచేస్తూ, ఆయన సన్నిధిలో మనం ఏదైతే పోగొట్టుకున్నామో మనము ఉపవాసం ద్వారా అవి మరలా తిరిగి పొందుకోవాలని ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి చూడండి, అపోసిన పౌలు సౌలు ఉన్నప్పుడు తాను మారు మనసు పొంది పశ్చాత్తాపడి 3 దినములు ఆహారం లేక ఉన్నందువల్ల దేవుడు అతన్ని కనికరించి దైవజనుడైన అననీయ ద్వారా అతని ప్రార్థనలు బట్టి ఆ చూపు దేవుడు పౌలుకు దేవుడు దయచేసినాడు. చూడండి, కాబట్టి చూడండి, ఇక్కడ ఇదంతా ఏంటంటే ఆత్మీయులు చేసిన దేవునితో నడిచిన వారి యొక్క ఉపవాసం చూసినాం. చూడండి, వారి పాపమును చూడండి, వారు ఏంటంటే ఒప్పుకున్నారు. కొందరు ఏం చేశారు? పాపం ఒప్పుకున్నారు. వారిలో వారెవరో తెలుసు, చూద్దాం. సంఖ్యాకాండము 22:34. సంఖ్యాకాండము 22:34. ఆత్మ సంబంధమైన ఒప్పుకోలు వేరు, శరీర సంబంధమైన ఒప్పుకోలు వేరు. ఇప్పటిదాకా మనం చూసినాం మోషేను, ఇంకా ఇశ్రాయేలు ప్రజలను, ఇంకెవరు ఇంకెవరు ఆయన ఎవరు సౌలు, వారందరూ ఆత్మ సంబంధమైన ఉపవాసం చేసి వారు మేలు పొందినారు. కొందరు ఏం చేశారంటే శరీర సంబంధమైన వారి పాపం ఒప్పుకున్నారు. సంఖ్యాకాండము 22:34. సంఖ్యాకాండము 22:34. అందుకు బిలాము, నేను పాపం చేసి తిని నీవు నాకు ఎదురుగా త్రోవలో నిలుచుట నాకు తెలిసినది కాదు, కాబట్టి ఈ పని నీ దృష్టికి చెడ్డదైతే నేను వెనుకకు వెళ్ళలేదని యెహోవా దూతతో చెప్పాను. చూడండి, ఎవరితడు? బిలాం. ఇతడు ఎవరు? మిద్యానీయుడు. చూడండి, దేవుని యొక్క ప్రవక్త. ఈ మిద్యానీయులు ఎవరు? ఏ సంతానం ఇది? మిద్యానీయులు అబ్రాహాం సంతానం. చూడండి, అబ్రాహాం కెతురోను పెళ్లి చేసుకోవటం వల్ల ఆ కెతుర సంతాన గర్భంలో వచ్చిన వారు వీళ్ళు మిద్యానీయులు. చూడండి, కాబట్టి మిద్యానుల్లో ఆయన ఈ యొక్క ఎవరు? బిలాము శరీర సంబంధమైన తన పాపం ఒప్పుకుంటాడు. శరీరానుసారంగా తన పాపం ఒప్పుకుంటున్నాడు. చూడండి, తన మనసు అంతా ఏంటంటే బాలాకి ఇచ్చే డబ్బు మీద మనసు పెట్టుకుంటున్నాడు. చూడండి, అందుబట్టి అది పోతున్నాడు ఇశ్రాయేలు ప్రజలను శపించడానికి. దేవుడు నువ్వు వెళ్ళకూడదు అన్నాడు. అతడు ఏం చేశాడు? తన మనసంతా తన బిలాం ఇచ్చే యొక్క బహుమానం మీద మనసు పెట్టినాడు. చూడండి, అయితే దేవుడు నువ్వు వెళ్ళు, కానీ అతను నేను ఏదైతే నేను చెప్తానో అదే చెప్పు అని బిలాంను ఇశ్రాయేలు ప్రజలకు, అంటే బాలాకు రాజు దగ్గర పంపిస్తాడు. అప్పుడు ఏం చేస్తాడంటే బిలాము అతడు వెళుతుండగా దేవుని దూత మధ్యలో వచ్చేసింది. ఆ దేవుని దూత చూచి భయపడ్డాడు. అందును బట్టి ఇతడు ఏం చేస్తాడంటే తన పాపం ఒప్పుకుంటున్నాడు. చూడండి, ఇక్కడ సంఖ్యాకాండం 22:34. అందుకు బిలాము, నేను పాపము చేసి తిని నీవు నాకు ఎదురుగా త్రోవలో నిలుచుట నాకు తెలిసినది కాదు, కాబట్టి ఈ పని నీ దృష్టికి చెడ్డదైతే. చూడండి,
అంటే ఈ దృష్టికి దేవుని దృష్టికి చెడ్డదైతే అంటే అతనికి తెలియదా? అతను గొప్ప ప్రవక్త. చూడండి, అనేక సార్లు మనము ఎట్లా ప్రార్థన చేస్తామంటే, ప్రభా నాలో ఆయాసకరమైన ఉన్నదేమో అంటే మనకు ఆయాసకరమైన పని చేసుకుంటే ప్రార్థన చేస్తాం. ఏమని ప్రార్థన చేస్తామంటే, ప్రభా నాలో ఆయాసకరం ఉన్నదేమో కాదు, ఉన్నది అని మనం ప్రార్థన చేయాలి. ఇతడు అదే అంటున్నాడు. బిలాం ఏమంటున్నాడు ఇక్కడ కాబట్టి ఈ పని నీ దృష్టికి చెడ్డదైతే, అతడు చెడు పని చేసుకుంటూ ఏమంటున్నాడు బిలాము, నీ దృష్టికి ఇది చెడ్డదైతే నేను వెనకకి వెళ్తాను అంటే తన పాపమును ఏం చేస్తున్నాడు? కప్పుకుంటున్నాడు. చూడండి, ఇది శరీర సంబంధమైన ఒప్పుకోలు, శరీర సంబంధమైన దుఃఖం ఇది. కాబట్టి శరీర సంబంధం మనం పాపం ఒప్పుకొని శరీర సంబంధంగా మనం దుఃఖపడితే అది సరి అయిన అది పాప క్షమాపణ కాదు, సరి అయిన పాప ఒప్పుకోలు కాదు. అక్కడ ఇంకొక వ్యక్తి ఉన్నాడు. యెహోషువ 7వ అధ్యాయం 20వ వచనము. యెహోషువ 7వ అధ్యాయం 20వ వచనము. యెహోషువ 7వ అధ్యాయం 20వ వచనము 20. ఆకాను యెహోషువతో చూడండి, ఇక్కడ యెహోషువతో ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు విరోధంగా నేను పాపం చేసినది నిజము. చూడండి, ఆకాను ఏం చేస్తున్నాడు? ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు విరోధంగా నేను పాపం చేసినది నిజము. తాను ఎప్పుడు ఒప్పుకుంటున్నాడు? పట్టబడ్డ తర్వాత. చూడండి, దేవుడు దయగల దేవుడు తన యూదా గోత్రం నుండి ఒక్కొక్క గోత్రం తీసుకొస్తున్నాడు. ముందే చెప్పినాడు, మీలో ఎవరో పాపం చేసినారు. అయితే దేవుడు సమయం ఇచ్చిన దానిని సద్వినియోగం చేసుకోలేదు ఆకాను. ఎప్పుడు ఆకాను పట్టబడ్డాడో అప్పుడు పాపం ఒప్పుకుంటున్నాడు. అంటే దాని అర్థం ఏంటి అంటే సమయం మించిపోయిన తర్వాత. అందుకని కృపకాలము దాటి పోవుచున్నది. చూడండి, కృపకాలములో మనము దేవుడిచ్చే సమయంలో మన పాపమును ఒప్పుకొని దాన్ని విడిచిపెడితే మన ప్రాణాలు కాపాడుకుంటాం, మన జీవితాన్ని కాపాడుకుంటాం, మన ఆత్మీయ జీవితం కాపాడుకుంటాం, మన ఆయుష్ని ఇంకా ఎక్కువ చేసుకుంటాం. ఆకాను సమయం అంతా పోయిన తర్వాత, ఆకాను తన దేవుడిచ్చిన సమయం పోయిన తర్వాత అతడు శరీర సంబంధమైన రీతిగా మారు మనసు పొందుతున్నాడు. అందుబాటు చూడండి, ఇక్కడ 2 కొరింథీ 7వ అధ్యాయం 10వ వచనము. 2 కొరింథీ 7వ అధ్యాయం 10వ వచనము. 2 కొరింథీ 7వ అధ్యాయం 10వ వచనము. చదవండి. 2 కొరింథీ 7:10. మరియు పెళ్లి అయిన కారికి నేను కాదు. సారీ దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలగజేయును. ఈ మారు మనసు దుఃఖమును పుట్టించదు, అయితే లోక సంబంధమైన దుఃఖము మరణమును కలగజేయును. ఇతడు ఆకాను బిలాము లోక సంబంధమైన యొక్క దుఃఖం కలుగుతున్నారు. అందుకని వారి ప్రాణాలు కాపాడుకోలేకపోతున్నారు. నేను ఎలాగ మన ప్రభు దగ్గర వచ్చి మారు మనసు పొందుతున్నాం, ఎలాగ దుఃఖపడుతున్నా? అది శరీర సంబంధమైనదా లేదా ఆత్మ సంబంధమైనదా? ఆకాను బిలాము శరీర సంబంధమైన దుఃఖము, అది శరీర సంబంధమైన పాపపు ఒప్పుకోలది. అదేవిధంగా అక్కడ పౌలు ఉపవాసం చేసినాడు. దేని కొరకు ఉపవాసం చేసినాడు? తన పాపములు ఒప్పుకుంటూ తన చూపు కొరకే ప్రార్థన చేస్తున్నాడు. అందుబట్టి దేవుడు ఆ ప్రార్థన ఆలకించి చూపు దయచేసినాడు. చూడండి, ఇశ్రాయేలు కూడా ఆత్మ సంబంధమైన పాపమును ఒప్పుకున్నారు కాబట్టి వారు ఫిలిష్తీయుల చేత నుండి విడిపించబడ్డారు. చూడండి, కాబట్టి మనము పరిశీలించినప్పుడు చేయబోతున్న ప్రార్థనలు నిజంగా ఆత్మ సంబంధమైన దుఃఖం ఉందా మనలో, లేదా శరీర సంబంధమైన దుఃఖం ఉందా? శరీర సంబంధమైన దుఃఖము బిలాము పొందినాడు. శరీర సంబంధమైన ఒప్పుకోలు బిలాము ఆకాను పొందినాడు. కాబట్టి వారు ఒప్పుకున్నారు, కానీ
తర్వాత కొన్ని దినాలు, కొన్ని నెలలైన తర్వాత, కొంతకాలమైన తర్వాత వారి తమ ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఆకను వెంటనే చంపబడ్డాడు, కానీ బిలాము తర్వాత చంపబడ్డాడు. చూడండి, కాబట్టి మనము శరీర సంబంధమైన మన దుఃఖము మనకు రానియకూడదు. హృదయంలో వేదన ఉండాలి, హృదయంలో బాధ ఉండాలి. ప్రభువా, నిజంగానే ఈ పాపం ఏం లేదు. ఇశ్రాయేలు మిస్పాకు వచ్చి వారు నీళ్లు కుమ్మరించారట. మనం మిస్పా దగ్గరికి మనం రావాలి. చూడండి, ప్రభు దగ్గరికి రావాలి. ఏ దుఃఖం రావాలి? ఏ కన్నీళ్ళు? హృదయపు కన్నీళ్ళు. అందుకని హన్న దేవుని సన్నిధికి వచ్చిన హృదయం కుమ్మరించింది. అది ఏ దుఃఖం అంటే ఆత్మ సంబంధమైన దుఃఖము. చూడండి, కాబట్టి చూడండి, ఇక్కడ 1 సమూయేలు 15:24 వచ్చినాం. 1 సమూయేలు 15:24. 1 సమూయేలు 15:24. సౌలు జనులకు జడిసి వారి మాట వినినందున, చూడండి, నేను యెహోవా ఆజ్ఞ నీ మాటలు మీరి పాపము తెచ్చుకొంటిని. చూడండి, సౌలు కూడా ఇక్కడ ఉన్నాడు. రాజు అయిన సౌలు, ఇశ్రాయేలు రాజు. ఎవరికి భయపడి పాపం ఒప్పుకుంటున్నాడు? మనుషులకు భయపడి, దేవునికి భయపడతలేడు. ఇది శరీర సంబంధమైన పాపపు ఒప్పుకోలు. ఇది అక్కడ మొట్టమొదటి బిలామును చూసినాం, అది శరీర సంబంధమైన పాపపు ఒప్పుకోలు. రెండోది ఆకాను చూసినాము, అది శరీర సంబంధమైన పాపపు ఒప్పుకోలు. మూడో వ్యక్తి సౌలు, రాజు అయిన సౌలు, ఇశ్రాయేలు రాజు. అతడేంటి? జనులకు జడిసి, అంటే భయపడి తన పాపను ఒప్పుకుంటున్నాడు. కాబట్టి మనం ఎలా ఒప్పుకుంటున్నామో దేవుని సన్నిధిలో ఒకసారి మనం పరీక్షించుకుందాం. ఎందుకంటే శరీర సంబంధమైన దుఃఖము మరణం తీసుకొస్తుంది. ఆకాను మరణించినాడు, బిలాము మరణించినాడు. తర్వాత మూడో వ్యక్తి ఎవరు? రాజైన సౌలు కూడా మరణించినాడు. వాళ్ళకు శరీర సంబంధ దుఃఖం వచ్చింది. అటువంటి ప్రార్థన దేవుడు ఆలకించాడు. అదే దావీదు కూడా పాపం చేసినాడు. చూడండి, 2 సమూయేలు 12:13. 2 సమూయేలు 12:13. నేను పాపం చేస్తున్నని దావీదు నాతానుతో అనగా, నాతాను, నీవు చావకుండానట్లు యెహోవా నీ పాపమును పరిహరించెను. ఏంటిదంటే ఆత్మ సంబంధమైన పాపపు ఒప్పుకోలు, ఆత్మ సంబంధమైన దుఃఖము. దావీదు ఎలా విలపించిండో, ఎలాగూ పాపం ఒప్పుకున్నాడో కీర్తన 51 కీర్తనలో రాయబడ్డాది. చూడండి, దేవా కృపచేత నన్ను కరుణించము, నీ బాహుల్యం చెప్పు నన్ను కరుణించము, నా పాపం నా ఎదుటే ఉన్నది, నీ సన్నిధిలో నన్ను త్రోసివేయకు, నాకు సమ్మతి గల హృదయం నాకు దయచేయి అని విలపిస్తున్నాడు అక్కడ. చూడండి, స్థిరమైన నాకు హృదయం దయచేయి అని కీర్తన 51లో ఉంటుంది. ఇవన్నీ అది ప్రార్థన. ఇది బెత్షెబ దగ్గర పోవటం వలన తాను పాపం తెచ్చుకున్నాడు కాబట్టి తాను విలపిస్తున్నాడు ఆ పాపం గురించి. చూడండి, అందుకనే నాతాను అంటాడు ఏమని? నేను పాపము చేసి తిని. దావీదు అంటాడు, నేను పాపం చేసి తిని. నాతాను అనగా, నాతాను, నీవు చావకున్నట్లు యెహోవా నీ పాపమును పరిహరించెను. దావీదు చనిపోలే, అంటే తర్వాత వృద్ధాపంలో చనిపోయిండు, కానీ ఆ సమయంలో చనిపోలే. దేవుడు ఏం చేసిండు? అతని చావనీయక తన ఆత్మ సంబంధమైన ఒప్పుకోలను బట్టి, ఆత్మ సంబంధమైన దుఃఖాన్ని బట్టి తను ఏం చేసిండు? తన పాపములను, దావీదు పాపమును పరిహరించినాడు. ఈ విషయము నాతాను చెప్పినాడు. చూడండి, కాబట్టి మన జీవితంలో శరీర సంబంధమైన దుఃఖంతో మనం ప్రార్థన చేస్తున్నామా, లేదా ఆత్మ సంబంధమైన ఒప్పుకుంటూ ప్రార్థన చేస్తున్నామా? శరీర సంబంధమైన ఒప్పుకోలు ఎవరు? ఆకాను, బిలాము, సౌలు చేసినారు. వాళ్ళందరూ మరణించినారు. ఆత్మ సంబంధమైన పాపం ఒప్పుకున్నారు ఎవరంటే
ఇశ్రాయేలు ప్రజలు. చూడండి, ఇంకెవరు ఇక్కడ మనం సౌలు ఆత్మ సంబంధమైన ఉపవాసం చేసినాడు, కన్నీళ్ళు విడిచినాడు. అందుకని దేవుడు కనికరించి అతనికి కన్నులు ఇచ్చినాడు. చూడండి, అదే ఇక్కడ చూద్దాం. ఇక్కడ పేతురు విషయం మనం చూస్తాం. పేతురు చూడండి, లూకా సువార్త 5వ అధ్యాయం 8వ వచనం. లూకా సువార్త 5వ అధ్యాయం 8వ వచనం. లూకా సువార్త 5వ అధ్యాయం 8వ వచనం. సీమోను పేతురు చూసి యేసు మోకాళ్ళ ఎదుట సాగిలపడి, ప్రభువా నన్ను విడిచిపొమ్ము, నేను పాపాత్ముడనని చెప్పాను. చూడండి, ఇది ఆత్మ సంబంధమైన పశ్చాత్తాపము. అందుకని ప్రభు అతడు అంటారు, సీమోను భయపడకు, పేతురు భయపడకు, ఇప్పటి నుండి నేను మనుషులు పట్టు జాలరుగా చేస్తా అన్నాడు. చూడండి, విస్తారమైన చేపలు పట్టబడ్డ తర్వాత రాత్రంతా వారు ప్రయాసపడ్డారు. ఒక్క చేప దొరకలేదు. ఎప్పుడైతే వారు యేసు ప్రభు యొక్క మాటను విన్నారో, మన దేవుని యొక్క మాట విన్నారో, వారు లోబడ్డారు. వారి కుడి ప్రక్కన ఏం చేసి వల వేసేసినారు. చూడండి, అంటే వారి జీవితం అంతా ఎడమ ప్రక్కన అన్నమాట. ప్రభు చెప్పేదంతా కుడి. అందుకని అంటాడు ప్రభు, నా దక్షిణ హస్తంతో నేను ఆదుకుంటా అని అంటాడు. నా ఎడమ చేతితో ఆదుకుంటా అన్నాడు, నా దక్షిణతో ఆదుకుంటా అంటాడు. కుడి ప్రక్కన వేయడం అనగానే విస్తారమైన చేపలు పట్టినాయి. ఆ అద్భుతాన్ని చూసి పేతురు తన పాపమును ఒప్పుకుంటున్నాడు, ఏడుస్తున్నాడు. ప్రభువా నేను పాపాత్ముడు, నన్ను విడిచి వెళ్ళిపో అంటున్నాడు. దయగల దేవుడు దైవ చిత్తానుసారమైన పాపము ఎవరైతే ఒప్పుకుంటారో వారిని విడిచిపెట్టిపోడు. వారిని కనికరిస్తాడు, క్షమిస్తాడు. వారిని ఏం చేసినాడు? పేతురును మనుషులు పట్టే జాలరుగా చేసినాడు. ఏమండి? కాబట్టి ఇంకొక వ్యక్తిని చూస్తాము. లూకా సువార్త 15వ అధ్యాయం 18వ వచనం. లూకా సువార్త 15వ అధ్యాయం 18వ వచనం. అక్కడ తప్పేన కుమారుడు ఉంటున్నాడు. చూడండి, నేను లేచి నా తండ్రి యుద్ధకు వెళ్ళి, తండ్రి నేను లోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపం చేసి తిని, ఇక మీదట నీ కుమారుడు అనిపించుకుంటకు యోగ్యుని కాను, నన్ను నీ కూతుర్లో ఒకనిగా పెట్టుకునమని అతనితో చెప్పుదుననుకుని లేచి తండ్రి యొద్దకు వచ్చాను. ఇది ఆత్మ సంబంధమైన పాపపు ఒప్పుకోలేదు. నిజంగా నీ కుటుంబ విషయము అలాగ మన పాపమును నేమ్య తన ఇశ్రాయేలు పాపమును తన తండ్రింటి పాపమును ఒప్పుకున్నాడు. చూడండి, నీవు కూడా నీ కుటుంబం యొక్క పాపాలు ఒప్పుకోవాలి. నేను కూడా నా కుటుంబ పాపం, నా పిల్లల పాపం నేను ఒప్పుకోవాలి, నా పాపం ఒప్పుకోవాలి. చూడండి, సంఘ పాపం నేను ఒప్పుకోవాలి. చూడండి, ఇక్కడ తప్పిన కుమారుడు లేచి నా తండ్రి దగ్గరికి వెళ్తానన్నాడు. వెళ్ళి ఏం చేసి, తండ్రి నీకు విరోధంగా పాపం చేసినాను, ఇక నుండి నేను నీ కుమారుడు అనిపించుకున్నట్టుకు నేను యోగ్యుడను కాను, నన్ను ఒకని కూలివానిగా పెట్టుకొని ప్రార్థించినాడు తండ్రి దగ్గర. చూడండి, ఆ తండ్రి ఏం చేసినాడు? లేచి ఆ మలిన వస్త్రంతో ఉండగానే, మురికి వస్త్రంతో ఉండగానే అతను కౌగులించుకున్నాడు. తండ్రి ప్రేమ చూడండి, కౌగులించుకొని ముద్దు పెట్టుకున్నాడు, తన ఇంటికి తీసుకొచ్చినాడు, స్నానం చేయించినాడు, రాజవస్త్రాలు మంచి ప్రశస్తమైన వస్త్రం ధరింపజేసినాడు, చేతికి ఉంగరం పెట్టినాడు, క్రొవ్విన దూడ వధించినాడు. గొప్ప సంతోషం ఆ ఇంట్లో ఉంది. ఎందుకంటే ఆత్మ సంబంధమైన మనం పాపం ఒప్పుకుంటే, ఆత్మ సంబంధమైన దుఃఖపడితే ఆ ఇంట్లో ఎట్లుంటుంది అంటే సంతోషం ఉంటుంది, సమాధానం ఉంటుంది. లేకుంటే పేరుకు మాత్రం ప్రార్థన చేసి వంతుకు గంతేస్తే మన ప్రార్థన దేవుడు ఆలకించాడు. కాబట్టి చెప్పబడిన కొన్ని మాటలు మనం గమనించి మనం తప్పైన కుమారుని వల్ల పశ్చాత్తపడదాం, పేతురు వల్ల పశ్చాత్తపడదాం, దావీదు వల్ల పశ్చాత్తపడదాం. చూడండి, ఇశ్రాయేలు ప్రజలు పశ్చాత్తపడ్డారు.
కొందరు శరీర సంబంధమైన పశ్చాత్తపడ్డారు. వారు ఎవరంటే ఆకాను, బిలాము, సౌలు. వీరు శరీర సంబంధమైన పాపం ఒప్పుకున్నారు. కాబట్టి పాపం ఒప్పుకున్నారు కానీ వారు దాన్ని విడిచిపెట్టలేకపోయినారు. వీరు ఆత్మ సంబంధంలో ఏదైతే ఒప్పుకున్నారో వారు విడిచిపెట్టినారు. అందుకనే సామెతలు 28:13 సామెతలు 28:13 తన అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందును. మనం కూడా ఒప్పుకుంటున్నాం, దాన్ని విడిచిపెట్టడానికి ప్రయత్నం చేద్దాం. వాళ్ళు దావీదు ఒప్పుకున్నారు, దాన్ని విడిచిపెట్టేసినాడు. మరలా మళ్ళా పాపానికి జోలికి వెళ్ళలేదు. పౌలుగా మారిన తర్వాత మరలా పాపానికి వెళ్ళలేదు. అంటే సంఘాన్ని హింసించలేదు. మళ్ళా సంఘం కొరకు తన ప్రాణం పెట్టడానికి కూడా సిద్ధపడ్డాడు. చూడండి, తప్పైన కుమారుడు ప్రభు దగ్గరికి వచ్చి తన తండ్రి దగ్గరికి వచ్చి మరలా పాత స్థితికి వెళ్ళలేదు. మనం కూడా అనేకసార్లు ఒప్పుకుంటాం, మరలా పాత స్థితికి వెళ్తాం. అది ఏంటిదంటే శరీర సంబంధమైన అది ఉపవాసం. అది శరీర సంబంధమైన పాపపు ఒప్పుకోలేదు. దాని ద్వారా మనకు వచ్చే ప్రయోజనం ఏమీ లేదు. అందుకని రాయబడ్డాది సామెతలు 28:13 తన అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందును. ఇంకా 14 వచనము నిత్యము భయము కలిగి ప్రవర్తించేవాడు ధన్యుడు, హృదయమును కఠినపరుచుకునేవాడు కీడులో పడును. చూడండి, వారు హృదయాన్ని కఠినపరుచుకున్నారు. ఆకాను, బిలాం, సౌలు వీరు మరణం తెచ్చుకున్నారు. వీరేమో నిత్యం భయం కలిగి ప్రవర్తించినారు. ఎవరు? దావీదు, పౌలు. చూడండి, కాబట్టి మనం కూడా అటువంటి పాప ఒప్పుకొని నిత్యము దేవుని భయం కలిగి మన హృదయాన్ని కఠినపరచుకోకుండా మనం ధన్యులుగా ఉంటాకు, మన అతిక్రమములకు దాచిపెట్టకుండా దాన్ని విడిచిపెట్టి వర్ధిల్లు పొందుటకు దేవుడిచ్చిన కొన్ని మాటలను బట్టి మనం గమనించి మనం ఎలా ఉపవాసం చేస్తున్నాం. ఉపవాసం అంటే విడిచిపెట్టుట. ఒకటే చిన్న విషయం చెప్పాలంటే, దేవుడు ఇచ్చిన తలంపు ద్వారా చెప్తున్నాను. ఉపవాసం అంటే విడిచిపెట్టుట. ఏదైతే అయిష్టమైంది, దేవునికి ఏదైతే ఇష్టం ఉందో దాన్ని విడిచిపెట్టుటే ఉపవాసం. దాన్ని విడిచిపెట్టకుండా నువ్వు ఎన్నో ఉపరాధన చేసినా అది శరీర సంబంధమైన దుఃఖము. శరీర సంబంధమైన దుఃఖము మరణాన్ని తీసుకొస్తుందంట. ఆత్మ సంబంధమైన దుఃఖము మనకు ఏమొస్తుంది? మన జీవం వస్తుంది. చెప్పబడి మన కొన్ని మాటలను గమనించి మనం ఎలాగో మనం ప్రభు దగ్గరికి వచ్చి మన పాపం ఒప్పుకొని దాన్ని విడిచిపెట్టుటకు, దేవా నీ కృప నాకు దయచేయి. నేను శరీర సంబంధం దుఃఖపడకుండా అనేక సార్లు శరీర సంబంధం దుఃఖపడ్డాం. దాని ద్వారా దాని యొక్క ప్రార్థనలకు జవాబు రాలేదు. చూడండి, నీ భర్త మారాలంటే నువ్వు శరీర సంబంధం దుఃఖపడకూడదు, ఆత్మ సంబంధమైన దుఃఖం తీసుకురావాలి. నీ భార్య మారాలంటే నువ్వేం చేయాలంటే శరీర సంబంధ దుఃఖం కాదు, ఆత్మ సంబంధమైన దుఃఖంతో రావాలి. అప్పుడు దేవుడు నీ కుటుంబాలలో శాంతి, సమాధానం, ఆనందం ఉంటాడు. నీ కుమారుడు రక్షించబడాలంటే, నీ బంధువులు రక్షించబడాలంటే శరీర సంబంధం దుఃఖం కాదు ప్రభుకి ఇష్టం, ఆత్మలో దుఃఖపడాలి. అప్పుడు శరీర సంబంధమైన దుఃఖము మరణాన్ని తీసుకెళ్ళిపోతాది, ఆత్మ సంబంధ దుఃఖము జీవానికి వెళ్ళిపోతాది. అలా మన ఆత్మ సంబంధ దుఃఖం పొందుటకు దేవుడు మనకు సహాయం చేయను గాక. ప్రార్థన చేసుకుందాం.